ఓం శాంతి. మురళీ డేట్ 2/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చెయ్యండి. నేనొక అవినాశి ఆత్మను ఇప్పుడు బాబా ద్వారా వింటున్నాను. ఈ అభ్యాసం పదే పదే చేస్తూ ఉండాలి. మనమందరం శివబాబా పిల్లలమే. శివబాబా పిల్లలం కదా అని యోగం చెయ్యక్కర్లేదా? కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. బాబా పిల్లలుగా ఉన్నాం కదా, బాబా తప్ప ఎవరు గుర్తొస్తారు అంటారు. పురుషార్థం ముఖ్యం. ఉదయమే లెగిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఆత్మిక సంభాషణ చెయ్యండి. ఆత్మే మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఆత్మ అభిమానిగా అవుతున్నాము. ఆత్మ అభిమానిగా ఉండే పిల్లలే స్మృతి చార్ట్ పెట్టుకుంటారు. కేవలం జ్ఞానాన్నే చెప్తూ ఉండరు. జ్ఞానం, యోగం రెండూ ఉంటాయి. జ్ఞానంతో పాటు యోగం తప్పకుండా ఉండాలి. మంచి నడవడికను ధారణ చెయ్యండి. మధురంగా ఉండండి. నోటి నుంచి రత్నాలు రావాలి, రాళ్లు రాకూడదు. అంతర్ముఖిగా ఉంటూ ఏకాంతంలో కూర్చొని మనకి మనం బాగా సాధన చెయ్యాలి. ఎలా పావనంగా కావాలి యుక్తి ఆలోచించండి. పొద్దున్నే లెగిచి బాబాని ప్రేమతో గుర్తు చెయ్యండి. అంతిమ సమయంలో బాబా ఇచ్చే డైరెక్షన్లను మనం గ్రహించాలి అంటే నిర్వికారి బుద్ధి అవసరం. వాళ్ళు వైర్లెస్ సెట్ ద్వారా ఒక చోట నుండి ఇంకొక చోటకి ధ్వని చేరుస్తున్నారు. ఇక్కడ నిర్వికారి సెట్. దీంతో మనం సురక్షితంగా ఎక్కడుంటామో అక్కడకు వెళ్ళమని బాబా సంకల్పం టచ్ చేస్తారు. బాబా స్మృతిలో ఉండాలి, నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే అశరీరిగా అయ్యే అభ్యాసం బాగా చేస్తారో వారు వినాశన కాలంలో వినాశనం అవ్వరు. స్వేచ్ఛతో శరీరాన్ని వదులుతారు. యోగాన్ని పక్కన పెట్టి కర్మలలో బిజీగా అవ్వటం ఇది కూడా నిర్లక్ష్యమే. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చొని నేను అవినాశి ఆత్మను ఇప్పుడు బాబా ద్వారా వింటున్నాను అని మీతో మీరు మాట్లాడుకోండి. ఈ అభ్యాసం చెయ్యండి. ప్రశ్న: ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారి నోటి నుండి ఏ మాటలు వెలువడతాయి? జవాబు: మేము బాబా పిల్లలమే కదా, కాబట్టి స్మృతిలోనే ఉన్నాము అని అంటారు. కానీ అవన్నీ ఉత్త మాటలే. అది నిర్లక్ష్యము అని బాబా అంటారు. ఇందులో పురుషార్థం చెయ్యాలి. ఉదయమే లెగిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చెయ్యాలి. ఆత్మనే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. దేహీ అభిమానులైన పిల్లలే స్మృతి చార్టును పెట్టుకుంటారు. కేవలం జ్ఞానాన్నే చెప్తూ ఉండరు. పాట: ఓ ప్రాణి, మనస్సు అనే దర్పణంలో నీ ముఖం చూసుకో. ఎంత పాపం ఎంత పుణ్యం చేశాను చేస్తున్నాను అని. ఓం శాంతి. ప్రాణము అని ఆత్మనే అంటారు అని ఆత్మిక పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. ఇప్పుడు బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ పాటలు భక్తి
భక్తి మార్గానికి చెందినవి ఇక్కడ కేవలం వాటి సారాంశాన్ని అర్థం చేయించటం జరుగుతుంది. మీరిక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. ఆత్మ అయిన మనం చాలా చిన్న బిందువు. నేను ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తాను అనే ఈ ఆత్మజ్ఞానం ఎవ్వరికీ లేదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేనొక చిన్న ఆత్మను అని భావించండి అని బాబా చెప్తారు. ఈ శరీరం ద్వారా ఆత్మనే పాత్రనంతా అభినయిస్తుంది. తద్వారా దేహ అభిమానం తొలగిపోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఆత్మ అయిన మనం ఈ నాటకమంతటికి పాత్రధారులం. ఉన్నతోన్నతమైన నటుడు పరంపిత పరమాత్మ. తాను కూడా ఇంత చిన్న బిందువు అని బుద్ధిలో ఉంటుంది. వారి మహిమ ఎంత ఉన్నతమైనది. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అని అంటారు. కానీ తాను ఒక చిన్న బిందువు. ఆత్మ అయిన మనం కూడా చిన్న బిందువే. దివ్య నేత్రం లేకుండా ఆత్మని చూడలేరు. ఈ కొత్త కొత్త విషయాలను ఇప్పుడు మీరు వింటున్నారు. ప్రపంచానికి ఇవేం తెలుసు? యథార్థ రీతిగా అర్థం చేసుకునేవారు మరియు తాము ఒక చిన్న బిందువు అని బుద్ధిలో ఉంచుకునేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్యమైన పాత్రధారి. బాబా ఉన్నతోన్నతమైన పాత్రధారి. మళ్ళీ ఫలానా ఫలానా వారు వస్తారు. బాబా జ్ఞాన సాగరుడు అని, కానీ శరీరం లేకుండా జ్ఞానాన్ని వినిపించలేరు అని మీరు తెలుసుకున్నారు. శరీరం ద్వారానే మాట్లాడగలరు. అశరీరిగా అవ్వటం ద్వారానే ఇంద్రియాలు వేరవుతాయి. భక్తి మార్గంలో దేహదారులనే స్మరిస్తారు. పరంపిత పరమాత్మ నామ రూప దేశ కాలాల గురించి వారికి తెలియదు. పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు. డ్రామానుసారంగా నెంబర్ 1 సతో ప్రధానంగా ఉన్న మీరు మళ్ళీ అలా సతో ప్రధానంగా అవ్వాలి అని బాబా అర్థం చేయిస్తారు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యేందుకు మీరు మళ్ళీ నేను ఆత్మను అన్న స్థితిని దృఢంగా ఉంచుకోవాలి. ఆత్మ ఈ శరీరం ద్వారా మాట్లాడుతుంది. అందులో జ్ఞానం ఉంది. తమ ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా రచింపబడి ఉందని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇవి చాలా కొత్త కొత్త పాయింట్స్. ఏకాంతంలో కూర్చొని నేనొక ఆత్మను బాబా ద్వారా వింటున్నాను అంటూ మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి. ధారణ ఆత్మనైన నాలోనే జరుగుతుంది. ఆత్మనైన నాలో పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను అవినాశిని అని లోపల సాధన చేస్తూ ఉండాలి. మనం తమో ప్రధానుల నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దేహ అభిమానులైన మనుష్యులకు ఆత్మజ్ఞానం కూడా లేదు. తమ వద్ద ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకుంటారు. అహంకారం ఎంతగా ఉంది. ఇదంతా తమో ప్రధాన ప్రపంచం.
ఉన్నతోన్నతమైన ఆత్మగా ఎవరూ లేరు. ఇప్పుడు మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి అని మీకు తెలుసు. ఈ విషయాలను లోపల వల్లె వేసుకోవాలి. జ్ఞానాన్ని వినిపించేవారైతే ఎందరో ఉన్నారు, కానీ స్మృతి లేదు. లోపల అంతర్ముఖత ఉండాలి. మనం బాబా స్మృతి ద్వారా పతితుల నుండి పావనంగా అవ్వాలి. కేవలం పండితులుగా అవ్వకూడదు. ఈ విషయంపై పండితుని ఉదాహరణ కూడా ఒకటుంది. ఒక మాతతో రామరామ అంటూ నదిని దాటేయగలవు అని అంటాడు, కానీ తాను దాటలేకపోతాడు. ఇలా అవ్వకండి. ఇలా ఎందరో ఉన్నారు. చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగం లేదు. రోజంతా దేహ అభిమానంలో ఉంటారు. నేను ఈ సమయంలో లెగుస్తున్నాను, ఇంతసేపు స్మృతి చేస్తున్నాను అని బాబాకు చార్టు పంపించాలి, కానీ ఏ సమాచారం ఇవ్వరు. జ్ఞానపు ప్రగల్భాలు ఎన్నో పలుకుతూ ఉంటారు. యోగమైతే లేదు. గొప్ప గొప్ప వారికి జ్ఞానం ఇస్తారు, కానీ యోగంలో కచ్చాగా ఉన్నారు. ఉదయమే లెగిచి బాబాని స్మృతి చెయ్యాలి. బాబా, మీరు ఎంత ప్రియమైన వారు. ఈ విచిత్రమైన డ్రామా ఎంత చక్కగా రచింపబడి ఉంది అని బాబాతో మాట్లాడాలి. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఆత్మ గురించి తెలియదు, అలాగే పరమాత్మ గురించి కూడా తెలియదు. ఈ సమయంలో మనుష్యులు జంతువుల కన్నా హీనంగా ఉన్నారు. నేను కూడా అలా ఉండేవాడిని. మాయా రాజ్యంలో ఎంతటి దుర్దశ ఏర్పడుతుంది. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఆత్మవైన నీవు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నావు, నీవే సతో ప్రధానంగా కావాలి అని చెప్పండి. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. పేదవారికి ఇది ఎంతో సహజం. షావుకార్లకు ఎన్నో గొడవలుంటాయి. నేను సాధారణ తనువులోకి వస్తాను. చాలా పేదవాడు కాదు, చాలా షావుకార్ కాదు అని బాబా అంటారు. కల్పకల్పము వచ్చి మనకు పావనంగా ఎలా అవ్వాలి అన్న శిక్షణనే ఇస్తారు అని మీకు తెలుసు. మీ వ్యాపార వ్యవహారాలలో గొడవలు ఉంటే వాటిని తీర్చేందుకు బాబా రాలేదు. హే పతిత పావన రా అని మీరు పిలుస్తారు. కావున బాబా పావనంగా అయ్యేందుకు యుక్తి చెప్తారు. ఈ బ్రహ్మకు తనకు స్వయం ఏమీ తెలిసేది కాదు. పాత్రదారులై ఉండి డ్రామా ఆది మధ్య అంతం తెలుసుకోకపోతే జంతువులైనట్లే కదా. ఈ పాయింట్స్ ను తప్పకుండా వ్రాయండి అని బాబా అన్నారు. ఆత్మలు ఈ సృష్టి చక్రంలోని పాత్రదారులు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ మూలవతనంలో నివసిస్తుంది అని అంటారు, కానీ అనుభవంతో అనరు. ఆత్మ అయిన మనం మూలవతన వాసులమని ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆత్మ అయిన మనం అవినాశి. ఇది బుద్ధిలో గుర్తుండాలి. చాలా మందికి అసలు యోగమే మాత్రం లేదు. దేహ అభిమానం కారణంగా పొరపాట్లు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. దేహి అభిమానులుగా అవ్వటమే ముఖ్యమైన విషయం.
మేము సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతో ప్రధానంగా అవ్వాలి అన్న తపన ఉంటుందో వారి నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు రావు. ఏదైనా పొరపాటు జరిగితే, బాబా మాతో ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని వెంటనే బాబాకు రిపోర్టు చేస్తారు. దాచరు. అలా దాచినట్లయితే అది ఇంకా వృద్ధి పొందుతూ ఉంటుంది. బాబాకు సమాచారం ఇస్తూ ఉండండి. నీ యోగం సరిగ్గా లేదు అని బాబా వ్రాసేస్తారు. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల కథ ఉన్నది. ఎంత వీలైతే అంత సతో ప్రధానంగా అవ్వాలి అన్న ఈ చింతనే ఉండాలి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. మీరు రాజ ఋషులు, హఠయోగీలు. ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. రాజయోగాన్ని బాబానే నేర్పిస్తారు. జ్ఞానాన్ని కూడా బాబానే ఇస్తారు. ఈ సమయంలో ఇది తమో ప్రధానమైన భక్తి. జ్ఞానాన్ని బాబా కేవలం సంగమ యుగంలో వచ్చే ఇస్తారు. బాబా వచ్చారు కావున భక్తి అంతమవ్వనున్నది. ఈ ప్రపంచం కూడా అంతమైపోనున్నది. జ్ఞానం మరియు యోగం ద్వారా సత్యుగ స్థాపన జరుగుతుంది. భక్తి పూర్తిగా వేరు. సుఖ దుఃఖాలు రెండూ ఇక్కడే ఉన్నాయి అని మనుష్యులు అనేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీపై ఎంతో బాధ్యత ఉంది. మీ కళ్యాణం చేసుకునే యుక్తిని రచిస్తూ ఉండండి. పావన ప్రపంచం శాంతిధామం మరియు సుఖధామము అని మీకు అర్థం చేయించబడింది. ఇది అశాంతిధామం, దుఃఖధామం. మొదటి ముఖ్యమైన విషయం యోగం. యోగం లేకుండా జ్ఞానం మాత్రమే ఉన్నట్లయితే అది పండితులుగా అవ్వటమే. ఈ రోజుల్లో రిద్ధులు, సిద్ధులు కూడా ఎన్నో వెలువడ్డాయి. వీటితో జ్ఞానానికి సంబంధం లేదు. మనుష్యులు ఎంతటి అసత్యంలో చిక్కుకొని ఉన్నారు, పతితులుగా ఉన్నారు. నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తాను అని బాబా స్వయం అంటారు. ఇక్కడ పావనులు ఎవరూ లేరు. వీరు స్వయాన్ని భగవాన్ అని పిలుచుకోరు. నేను కూడా పతితుడునే అని అంటారు. పావనులైనట్లయితే ఫరిస్తాలుగా అయిపోతారు. మీరు కూడా పవిత్ర ఫరిస్తాలుగా అయిపోతారు. కావున మనం పావనంగా ఎలా అవ్వాలి అన్నదే ముఖ్యమైన విషయం. స్మృతి ఎంతో అవసరం. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు మేమైతే శివబాబా పిల్లలమే కదా, స్మృతిలోనే ఉన్నాము అని అంటారు. కానీ అవన్నీ ఉత్త మాటలు మాత్రమే. అది నిర్లక్ష్యమని బాబా అంటారు. ఇందులో ఉదయమే లెగిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవటానికి పురుషార్థం చెయ్యాలి. ఆత్మిక సంభాషణ చెయ్యాలి అని బాబా అంటారు. ఆత్మనే మాట్లాడుతుంది కదా, మీరు ఆత్మ అభిమానులుగా అవుతారు. ఎవరైతే ఇతరుల కళ్యాణం చేస్తారో వారి మహిమను కూడా చెయ్యటం జరుగుతుంది కదా. అక్కడ దేహ మహిమ జరుగుతుంది. ఇక్కడైతే నిరాకార పరంపిత పరమాత్మ మహిమ జరుగుతుంది. దీనిని కూడా మీరు అర్థం చేసుకుంటారు.
ఈ మెట్లు ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఉండవు. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము, మళ్ళీ కిందకు ఎలా వస్తాము? ఇప్పుడు పాప భాండం నిండిపోయింది. అది ఎలా శుభ్రం అవ్వాలి? అందుకే బాబాని పిలుస్తారు. మీరు పాండవ సాంప్రదాయులు, ధర్మశక్తి మరియు రాజ్యశక్తి ఉన్నవారు. బాబా అన్ని ధర్మాల విషయాలను వివరిస్తారు. ఇలా ఇంకెవరూ అర్థం చేయించలేరు. ఆ ధర్మస్థాపకులు ఏం చేస్తారు? వారి వెనక ఇతరులు కూడా కిందకు రావలసి వస్తుంది. వారు మోక్షాన్నేమి ఇవ్వరు. బాబానే చివరిలోకొచ్చి అందరినీ పవిత్రంగా తయారు చేసి తిరిగి తీసుకువెళతారు. కావున ఆ ఒక్కరికి తప్ప ఇంకా ఎవరికీ మహిమ లేదు. బ్రహ్మకు లేక మీకు ఎటువంటి మహిమ లేదు. బాబా రాకపోతే మీరు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు బాబా మిమ్మల్ని పైకి ఎక్కే కళలోకి తీసుకువెళతారు. మీ వల్ల అందరూ లాభాన్ని పొందుతారు అని కూడా మహిమ చేస్తారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మహిమనైతే ఎంతో చేస్తారు. అకాల తఖ్తుపై కూర్చున్నారు. అక్కడ ఎవరూ వెళ్ళలేరు అని అంటారు. మృత్యువు లేనిది ఆత్మనే. ఇది ఒక ఆత్మ ఆసనము అని ఇప్పుడు బాబా వివరిస్తున్నారు. ఆత్మ అవినాశి. తనను మృత్యువెప్పుడూ కబళించదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో పాత్రను అభినయించాలి. ఇంకొక శరీరంతో పాత్రను అభినయించాలి. అంతేకాని తీసుకెళ్లేందుకు కాలుడేమీ రాడు. ఎవరు శరీరాన్ని వదిలినా మీకు దుఃఖం కలగదు. శరీరం వదిలి ఇంకొక పాత్రను అభినయించేందుకు వెళితే అందులో ఏడవవలసిన అవసరమేముంది? ఆత్మలమైన మనం సోదరులం. ఇది కూడా మీకు ఇప్పుడే తెలుసు. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని కూడా మహిమ చేస్తారు. బాబా వచ్చి ఎక్కడ కలుసుకుంటారు అన్నది కూడా తెలుసుకోరు. ఇప్పుడు మీకు అన్ని విషయాల గురించి వివరణ లభిస్తుంది. మీరు ఎంతో కాలంగా వింటూనే ఉన్నారు. పుస్తకాలు మొదలైనవైతే తీయరు కదా. అర్థం చేయించేందుకు కేవలం రిఫర్ చేస్తారు. బాబా సత్యమైన వారు కావున సత్యమైన రచనను రచిస్తారు. సత్యాన్నే చెప్తారు. సత్యంతో విజయం, అసత్యంతో ఓటమి. సత్యమైన తండ్రి సత్యఖండ స్థాపనను చేస్తారు. రావణ్ నుండి మీరు ఎంతో ఓటమిని పొందారు. ఇదంతా ఆటగా రచింపబడి ఉంది. ఇప్పుడు మన రాజ్య స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. మళ్ళీ అవేవి ఉండవు. అవన్నీ వెనక వచ్చాయి. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవటం ఎంత సహజం. పురుషార్థి పిల్లలు తాము జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తున్నామని అందులోనే సంతోషపడిపోతారు. దానితో పాటు యోగాన్ని, మంచి నడవడికను కూడా ధారణ చెయ్యాలి. మీరు చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్రేమగా అర్థం చేయించాలి. పవిత్రత విషయంలో కూడా ఎన్ని గొడవలు జరుగుతాయి. అది కూడా డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని భావించటం కాదు. కష్టపడాలి. దేవతల వలె దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఉప్పు నీరులా అవ్వకూడదు.
మేము తప్పుగా నడుచుకుంటూ బాబా పరువుని పోగొట్టటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. సద్గురు నిందకులు నిలువ నీడను కూడా పొందరు. వీరు సత్యమైన తండ్రి, సత్ శిక్షకుడు. ఆత్మకు ఇప్పుడు స్మృతి ఉంటుంది. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. తప్పకుండా జ్ఞానాన్నిచ్చి వెళ్ళాను, కావుననే నా మహిమ జరుగుతుంది. ఇతడి ఆత్మలో జ్ఞానమేమైనా ఉండేదా? ఆత్మ ఏమిటో, డ్రామా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవలసింది మనుషులే కదా. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మలనే పూజిస్తారు. వాటి పూజ మంచిదా లేక దైవీ శరీరాల పూజ మంచిదా? ఈ శరీరాలైతే పంచతత్వాలవి. కావున ఒక్క శివబాబా పూజనే అవ్యభిచారి పూజ. ఇప్పుడు ఆ ఒక్కరి నుండే వినాలి. కావుననే చెడు వినకండి అని అనటం జరుగుతుంది. భక్తి మార్గ విషయాలేవీ వినకండి, నా ఒక్కడి నుండే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానం. ఎప్పుడైతే దేహ అభిమానం అంతమవుతుందో అప్పుడే మీరు శీతలంగా అవుతారు. బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీ నోటితో తప్పుడు మాటలు మాట్లాడరు. దృష్టి అశుద్ధంగా వెళ్ళదు. చూస్తూ కూడా చూడకుండా ఉంటారు. మీ జ్ఞానపు 3వ నేత్రం తెరుచుకొని ఉంది. బాబా వచ్చి త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా తయారు చేశారు. ఇప్పుడు మీకు 3 కాలాలు, 3 లోకాల జ్ఞానం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, జ్ఞానాన్ని వినిపించటంతో పాటు యోగంలో కూడా ఉండాలి. మంచి నడవడికను ధారణ చెయ్యండి. చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్లు వెలువడకూడదు. రెండో పాయింట్, అంతర్ముఖులుగా అయ్యి ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. పావనంగా అయ్యేందుకు యుక్తులను రచించాలి. ఉదయమే లెగిచి బాబాను చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. వరదానం, వైర్లెస్ సెట్ ద్వారా వినాశన కాలంలో అంతిమ డైరెక్షన్లను అందుకునే వైస్లెస్ భవ. వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను అందుకునేందుకు నిర్వికారి బుద్ధి అవసరం. ఆ మనుషులు వైర్లెస్ సెట్ ద్వారా ఒక చోట నుండి మరొక చోటుకి ధ్వనిని చేరుస్తారు. ఇక్కడ ఉన్నది నిర్వికారి యొక్క వైర్లెస్. ఈ వైర్లెస్ ద్వారా ఈ రక్షిత స్థలానికి చేరుకోండి అని మీకు వినిపిస్తుంది. ఏ పిల్లలైతే బాబా స్మృతిలో ఉండే నిర్వికారి పిల్లలో ఎవరికైతే అశరీరిగా అయ్యే అభ్యాసం ఉంటుందో వారు వినాశన కాలంలో వినాశనం అవ్వరు, కానీ స్వేచ్ఛతో శరీరాన్ని వదులుతారు. స్లోగన్, యోగాన్ని పక్కకు పెట్టేసి కర్మలలో బిజీ అయిపోవటం, ఇదే నిర్లక్ష్యం. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. ప్యూరిటీ యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వటం.
ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభ భావన, శుభ కామనలు ఉండాలి. దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడండి. కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్నివ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఎవరైనా మీకు దుఃఖాన్నిచ్చినా, నిందించినా, అవమానించినా మీరు సహనశీలత ఉన్న దేవీలుగా, సహనశీలత ఉన్న దేవతలుగా అవ్వండి. ఓం శాంతి. ఓం శాంతి. పత్రపుష్పం నుండి దాది జానకీజీ గారి క్లాస్ విందాము. నిరాకారి, నిర్వికారి మరియు నిరంకారి స్థితిని తయారు చేసుకోండి. దానికి కంటిన్యూయేషన్. 5th పాయింట్. బెగరీ పార్ట్ నుండి మొత్తము వయస్సులో శరీరానికి ఏదో ఒక కష్టము కలుగుతూనే ఉంది. ఒక్కోసారి శాంతిలో కూర్చొని బాబా, ఇప్పుడు నేను ఏం సేవ చేసేది? యజ్ఞ సేవ చేసే ప్రభు ప్రియులు ఎవరైనా వెలువడాలి అని ఆలోచించేదానిని. యజ్ఞ సేవ చేసే ప్రభు ప్రియులు ఎవరైనా వెలువడాలి అని ఆలోచించేదానిని. ఎందుకంటే యజ్ఞముపై ప్రేమ ఉంది కదా, కనుక నేను ఎప్పుడు ఎక్కడకు పోయినా గాని ముందుగా యజ్ఞము గుర్తొస్తుంది. యజ్ఞమును ఎప్పుడూ నేను మర్చిపోలేను. బాబా మరియు యజ్ఞమును బుద్ధిలో ఉంచుకొని సేవ చేయటం వలన ఎవరో ఒక వజ్రము బాబా పిల్లలుగా తప్పకుండా వెలువడుతున్న దానిని చూశాను. మధురమైన బాబా ఇటువంటి సేవలు చాలా చేయించారు. కానీ మొదటగా మన స్థితి నిర్వికారిగా ఉండాలి. ఏ విధమైన వికారము ఉన్నా గాని ఈ పనిని చేయలేరు. కాస్త అహంకారం ఉన్నట్లయితే అది మంచిది కాదు. అహంకారము వచ్చినట్లయితే అభిమానం మంచిగా బుర్రను పాడు చేసేస్తుంది. ఎప్పుడూ శాంతి ఉండదు. మాట్లాడే పద్ధతి కూడా రాదు. భూతము వచ్చినట్లుగా మాట్లాడుతూ వాయుమండలమును భయభీతము చేసేస్తుంది. మరి భూతాలను తరిమి కొట్టాలా లేక నాలో భూతమును ప్రవేశించనివ్వాలా? దానిని స్పర్శించనిచ్చిన బుర్ర పాడు చేసేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో వింటున్నాను, కొందరిలో ఇటువంటి వాటి ప్రవేశత ఉంటుంది. ఏమవుతుందో తెలియదు. లోపల లోభ మోహ భూతాలు ఉన్నట్లయితే అవి బుర్ర పాడు చేస్తాయి. కనుక నిరాకారి, నిర్వికారిగా అయ్యే పురుషార్థము నడుస్తూ ఉండాలి. మీ లోపల మిమ్మల్ని చూసుకోండి. మీ లోపల మిమ్మల్ని చూసుకోండి. ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఆశ, ఏదైనా తృష్ణ తిష్ట వేసి లేవు కదా. ఎందుకంటే ఆ రెండూ శత్రువులు. తృష్ట అయితే తమోగుణమైనది, ఆశ రజోగుణమైనది. సతోగుణి ఇచ్చా మాత్రం అవిద్య. గీతలోని మొదటి అధ్యాయము. అందరినీ మర్చిపోయి తండ్రినైన నన్నొక్కడినే గుర్తు చెయ్యండి అని అంటున్నారు దాది జానకీజీ. అచ్చా. ఓం శాంతి.